ప్లానింగ్, ప్లానింగ్, ప్లానింగ్. పుట్టిన పిల్లలకు ప్లానింగు, చదివే విద్యార్థులకు ప్లానింగు, చేసే ఉద్యోగులకు ప్లానింగు, నడిపే ప్రభుత్వాలకు ప్లానింగు. ప్లానింగ్ లేకుండా మనము ఏ పని కూడా సరిగా చేయలేము. భవిష్యత్ అనేది ఊహలో కాదు, ప్రణాళికతో నిర్మించబడుతుందని మనం తెలుసుకోవాలి. ప్రణాళిక అనగా భవిష్యత్తులో వచ్చే పరిస్థితులను ముందే ఊహించి ఈరోజే చర్యలు తీసుకోవడము. మరో రకంగా చెప్పాలంటే ప్లానింగ్ అంటే లక్ష్యాన్ని నిర్ణయించుకొని దానిని చేరడానికి అవసరమైన వనరులను ముందే సిద్ధం చేసుకొని విజయము సాధించాలి. ఈ ప్రకృతిలో వడ్రంగి పిట్ట జాతికి చెందినటువంటి వుడ్ పీకర్ సంబంధించినటువంటి కట్టుపక్షి అనేది ఉంది. ఈ కట్టుపక్షి విత్తనాలను అనగా ఆహారాన్ని సేకరించే క్రమంలో అది చెట్టు యొక్క కాండానికి ఆ విత్తనం యొక్క సైజులో రంధ్రాలను చేస్తుంది. ఆ రంధ్రాలు పెద్దవైనా లేదా చిన్నవైనా ఆ యొక్క గింజ సరిపోదు. ఆ గింజ ఎంత అయితే సైజులో ఉందో అంతే సైజులో ఆ చెట్టుకు రంధ్రాలు చేసి కొన్ని వేల సార్లు ఆ విత్తనాలు వెంట పరిగెత్తి తీసుకొచ్చే ఆహారాన్ని సమకూర్చుకుంటుంది. ఎందుకంటే వర్షాకాలంలో లేదా చలికాలంలో ఆహారము దొరకటానికి ఇబ్బందిగా ఉన్న పరిస్థితిలో అదే ముందే ఊహించి ఆహారాన్ని సిద్ధం చేసుకుంటూ ఉంటుంది. ఈ ప్రకృతి మనకెన్నో పాఠాలు నేర్పుతూ ఉంది. నిర్లక్ష్యం వద్దు, రేపటిని ఊహించు, ఈరోజే సిద్ధపడని ఆ కట్టుపక్షి మానవునికి ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతూ ఉంది. ప్రణాళిక లేకపోతే ఏమవుతుందో తెలుసా? ఒత్తిడి, భయము, తక్కువ ఫలితాలు, పరాజయము, నిరాశ, నిస్పృహల్లో జీవితం కొనసాగుతుంది. ఒకవేళ సరైన ప్రణాళిక కనుక ఉంటే ఆత్మవిశ్వాసము, మంచి ఫలితాలు, మంచి విజయాలు సాధించవచ్చు. ప్రణాళికే విజయానికి పునాదని మనం గ్రహించాలి. ఇక టైప్స్ ఆఫ్ ప్లానింగ్ గురించి ఆలోచించినప్పుడు 3 రకాల ప్రాముఖ్యమైనటువంటి ప్రణాళికలు ఉన్నాయి. మొట్టమొదటిగా షార్ట్ టర్మ్ ప్లానింగ్. విద్యార్థులైనా, ఉద్యోగస్తులైనా, రాజకీయ నాయకులైనా రేపు ఏమి చేయబోతా ఉన్నామో ముందే పథకాన్ని రచించుకోవాలి. రేపటి ప్రయాణం కోసం ఈరోజే సిద్ధపాటు కలిగి ఉండాలి. స్వల్పకాలంలో ఒక వారము, ఒక నెలలో చేసుకునే ప్రతి పనిని కూడా మనము ప్లాన్ చేసుకున్నప్పుడు ఆలస్యం తగ్గిపోతూ ఉంది. రోజువారీ క్రమశిక్షణ పెరుగుతుంది. విద్యార్థులైతే గణితంలో లేదా ఇంగ్లీష్లో ఏదైనా కష్టమైన సబ్జెక్ట్ అనుకున్నప్పుడు ఉదయాన్నే లేచి ప్రాక్టీస్ చేయటం వల్ల, చదవటం వల్ల గొప్ప ప్రయోజనాలు పొందుకోవచ్చు. ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 15వ తారీఖున ఇంజనీర్స్ డే జరుపుకుంటారు. గొప్ప ఇంజనీర్గా అవతరించినటువంటి మోక్షగుండం విశ్వేశ్వర గారు బెంగళూరులోని యూనివర్సిటీలో ఆయన యొక్క టైం టేబుల్ చాలా అద్భుతంగా సమాజానికి మేల్కొల్పేలాగా ఉంది. ఆయన జీవితంలో ఎప్పుడు కూడా సమయాన్ని వృధా చేయలేదు. చేసే ఉద్యోగంలో ఈవెన్ విరామ సమయాల్లో కూడా తాను అదే ప్రణాళిక కలిగి ఉన్నారంట. సో కాబట్టి షార్ట్ టర్మ్ ప్లానింగ్లో ప్రతి ఒక్కరు కూడా ప్లాన్ చేసుకున్నప్పుడు గొప్ప విజయం వైపు పయనిస్తూ ఉంటాము. ఇక రెండోదిగా మిడ్ టర్మ్ ప్లానింగ్. కొన్ని నెలలు చేసే ప్రణాళిక ఇది. రైతులు 3 నెలలు లేదా 6 నెలలు పంటలు వేస్తూ ఉంటారు. ఇక అనేక మంది వ్యవస్థలో పనిచేసినటువంటి అనేక మంది కూడా మిడ్ టర్మ్ ప్లానింగ్స్ కూడా కలిగి ఉంటారు. మూడవదిగా లాంగ్ టర్మ్ ప్లానింగ్. విద్యార్థులు అయితే ఎంసెట్ కానీ, నీట్ కానీ లాంగ్ టర్మ్ ప్లానింగ్ అనేది కలిగి ఉంటారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేసే ప్రణాళిక ఇది. ఇది సుమారు 10 సంవత్సరాల తర్వాత లేదా 20 సంవత్సరాల తర్వాత వేసే పంట గురించి ఈ లాంగ్ టర్మ్ ప్లానింగ్లో మనం గమనించవచ్చు. కెరియర్ కావచ్చు, పిల్లల చదువు కావచ్చు, ఇల్లు కట్టుకోవడం కావచ్చు, ఇంకా రకరకాల ఎల్ఐసి పథకాలు, ఇన్సూరెన్స్ పథకాలు కావచ్చు. సో దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందాలంటే లాంగ్ టర్మ్ ప్లానింగ్ అనేది అవసరము. ఈ 3 ప్రణాళికలు ఎఫెక్టివ్గా ఉండాలంటే మొట్టమొదటిగా స్ట్రాటజిక్ ప్లానింగ్ అనేది అవసరం. వ్యూహాత్మక ప్రణాళిక అవసరము. లక్ష్య సాధన ఏ మార్గానికి
ఉత్తమమో నిర్ణయించే ప్రణాళిక ఇది. పోటీ పరీక్షలు కావచ్చు, వ్యాపార వ్యూహాలు కావచ్చు, సంఘ సేవా కార్యక్రమాలు కావచ్చు. సో దీనివల్ల ఏంటంటే శ్రమ కానీ సమయం కానీ వృధా కాకుండా విజయం వైపు సాధించవచ్చు. రెండవది ఏంటంటే ఆపరేషనల్ ప్లానింగ్, అంటే కార్యాచరణ ప్రణాళిక, పోర్ట్ఫోలియో టైం టేబుల్, డైలీ యాక్షన్ ప్లాన్స్ దీంట్లో మనం చూడాలి. ఏవైనా అవరోధాలు ఉంటే వాటిని అధిగమించాలి. మూడోది ఏంటంటే కన్సిస్టెన్సీ ప్లానింగ్, ప్రణాళిక స్థిరమైనదిగా ఉండాలి, అది దృఢమైనదిగా బలమైనదిగా ఉండాలి. ఆ తర్వాత పర్సనల్ ప్లానింగ్ అనేది వ్యక్తిగతంగా ఆ ప్రణాళిక ఏ విధంగా ఉపయోగపడుతుందో, ఏ విధంగా మనం చేరుకుంటున్నామో వ్యక్తిగతంగా దృష్టి అనేది అవసరము. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, అదేవిధంగా ఉద్యోగస్తులకు ఈ యొక్క పర్సనల్ ప్లానింగ్ అనేది చాలా చాలా ప్రాముఖ్యము. విద్యార్థుల గురించి ఆలోచిస్తే చాలామంది ఎగ్జామ్స్ ఆ టైంలో వారు కంగారు పడుతూ ఉంటారు. వారు దాదాపు 10 నెలల సమయాన్ని వృధా చేయకుండా ప్రణాళికాబద్ధంగా వ్యక్తిగతమైనటువంటి ప్రణాళిక కలిగి ఉంటే వారు సక్సెస్ అనేది ఆటోమేటిక్గా పొందుకోవడానికి ఆస్కారం ఉంది. చాలామంది విద్యార్థులు ఒక నెలనుగా హరిబరిగా టెక్స్ట్ పేపర్స్ తీసుకుంటూ ఉంటారు, చదువుతూ ఉంటారు. అఫ్కోర్స్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి, కానీ మంచి రిజల్ట్ సాధించాలంటే మంచి వ్యక్తిగతమైన ప్రణాళిక కలిగి ఉండాలి. పర్సనల్ ప్లానింగ్లో చాలామంది విద్యార్థులు విఫలమవుతూ ఉంటారు. వారందరినీ మేల్కొల్పడానికే ఈ ఆర్టికల్. ఈ రోజుల్లో కొందరు కాలేజీ పిల్లలు అంటారు మేము అన్నింటిలో ఫస్ట్ అని, కానీ చెప్పరు వారి చదువులో వేస్ట్ అని. కాలేజీ బంక్ కొట్టినప్పుడు ప్రిన్సిపల్ అడిగితే అంటారు దిస్ ఈజ్ లాస్ట్ అని. కాలేజీ రోజుల్లో అంటారు వీ హ్యావ్ స్పిరిట్ అని. ఎగ్జామ్స్ రేపనగా అంటారు పాస్ట్ ఈజ్ పాస్ట్ అని. ఎగ్జామ్స్లో ఫెయిల్ అయితే అంటారు కాలేజ్ ఈజ్ వేస్ట్ అని. అందరూ తిడుతున్నప్పుడు అంటారు డోంట్ బ్రేక్ అవర్ హార్ట్ అని. అందుకే అన్నారు ఫెయిలింగ్ టు ప్లాన్ ఈజ్ ప్లానింగ్ టు ఫెయిల్ అని. మన వ్యక్తిగత ప్రణాళిక సక్సెస్ కావాలంటే మనము ముందు చూపు కలిగి మంచి ప్రణాళిక కలిగి ఉండాలి. మరొకటి ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా చాలా ప్రాముఖ్యం. ఆర్థికవేత్తలు చెప్పే సక్సెస్ ఫార్ములా, ఫైనాన్షియల్ సక్సెస్ ఫార్ములా ఏంటంటే ఇన్కము, సేవింగ్స్ అండ్ లాస్ట్ ఎక్స్పెన్సెస్. చాలామంది విఫలమైంది ఎక్కడంటే ఇన్కము, ఎక్స్పెన్సెస్ తర్వాత సేవింగ్స్ పెడతా ఉంటారు. ఇలా చేస్తే విఫలం అవుతారని చెప్పి ఆర్థికవేత్తలు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. మరొకటి ఏంటంటే సోషల్ ప్లానింగ్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దూరదృష్టి కలిగి ప్రజల కోసము కొన్ని ప్లానింగ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ప్లానింగ్ అనేది ప్రతి ఒక్కరు కూడా అవసరము. వ్యక్తిగతంగా అయినా, కుటుంబ పరంగా అయినా, సంఘపరంగా, సమాజానికి లేదా దేశానికి ప్లానింగ్ అనేది చాలా చాలా ప్రాముఖ్యము. మంచి ప్రణాళిక ఉండే 7 లక్షణాలు గమనించుదామా? మొట్టమొదటిగా లక్ష్యం స్పష్టంగా ఉండాలి. రెండవదిగా సమయం విలువ తెలుసుకోవాలి. మూడవదిగా ప్రణాళికాబద్ధంగా చేయాలి. 4వది అవరోధాలను అధిగమించాలి. 5వది ఫలితాలను బేరీజు వేసుకోవాలి. 6వది వాయిదా వేసే మనస్తత్వాన్ని మానుకోవాలి. ఇక చివరిగా 7వది విజయము దిశగా పయనించాలి. ఈ ప్లానింగ్ అనే అంశం ద్వారా తెలుసుకోవాల్సినటువంటి జీవిత సత్యము ఏమిటంటే ప్లానింగ్ టుడే, పీస్ టుమారో. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.